ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఓటేద్దాం ఓటేద్దాం ఫుట్బాల్ గుర్తుకే ఓటేద్దాం. రావులం రాజేందర్ మమతక్క నాయకత్వం, రావులం మమతా రాజేందర్ నాయకత్వం. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పా గ్రామం నుండి నేను రావుల మమత రాజేందర్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాను. నేను రావుల మమతను గ్రామ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కృషి చేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ, నా యొక్క అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, సహోదరి అందరికీ నా యొక్క ధన్యవాదములు. నన్ను ఓటేసి భారీ మెజార్టీతో ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కృషి చేస్తున్నాను. గ్రామాభివృద్ధి నా ధ్యేయము. గ్రామం కొరకు ప్రతి పనిలో నేను తోడుగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాము. ప్రతి సమస్యలో మేము తోడుగా ఉంటాను. ఏ సమస్య ఉన్నా మేము పాల్గొంటాము. నేను ఇంతకుముందు గ్రామ మహిళా సంఘాలలో నాకు అనుభవం ఉంది. ప్రతిదానిని కూడా నేను అనుభవంతో చేస్తాను అని గ్రామాభివృద్ధి కొరకు మేము పాటుపడతాము. ఎల్లవేళలో మీ సేవలో మేము ఉంటామని ఆశిస్తున్నాను. ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం నుండి ఏ ప్రాబ్లం ఉన్నా మేము దగ్గరుండి చేస్తాము. సీసీ రోడ్లు కానీ, బస్ సౌకర్యం కానీ, అభివృద్ధి కొరకు డ్రైనేజీ, వాటరు ఏదైనా కానీ మేము దగ్గరుండి గ్రామాభివృద్ధి కొరకు మేము పనిచేస్తాము. ప్రభుత్వం నుండి ఏ పథకాలైనా వచ్చినా అందరికీ అందేలా చేస్తాము. అందవలసిన వారందరికీ మేము అందేలా చేస్తాము. పెన్షన్స్, ఇందిరమ్మ ఇల్లు, ఇంకా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కానీ అర్హులైన వారందరికీ అందిస్తామని ఎల్లవేళలా కృషి చేస్తాము. ప్రతి ఇంటికి అందేలా చేస్తాము. మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరినీ ఆశిస్తున్నాము. గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. నేను రావుల మమతా రాజేందర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నా భార్య నిలబడ్డాను. మీ అందరికీ సుపరిచితురాలే. నేను గ్రామాభివృద్ధి నా ధ్యేయంగా నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. నాకు గత 2001 నుంచి 2005 వరకు రాజకీయ అనుభవం ఉన్నది. అప్పటి 2001 నుంచి 2005 దాకా రాజకీయ అనుభవం ఉన్నది. నేను గత ఆర్థిక పరిస్థితుల వల్ల నేను బయట పోవడం జరిగింది. ఒక 20 సంవత్సరాలు బయట ఉండి మళ్ళీ రావడం జరిగింది. ఈ గ్రామానికి ఏదో చేద్దామనే ఆకాంక్షతో నేను సర్పంచ్ బరిలో నిలబడడం, నా భార్య నిలబెట్టడం జరిగింది యాజ్ ఎ రిజర్వేషన్ పరంగా. సో ఈ గ్రామానికి, ఇంత పెద్ద మేజర్ గ్రామానికి గత పాలకులు ఏం చేశారో ఏమో తెలియదు కానీ, సో నా వంతు నేను కృషి చేద్దాం అనే ఉద్దేశంతో రావాలని మెయిన్ ప్రధాన మా ఎజెండా ఏంటంటే, మేము రోడ్ల మరమ్మతులకు, సీసీ రోడ్లకు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, ఎలక్ట్రికల్ సమస్య కానీ, రేషన్ సమస్య కానీ, అర్హులైన వారికి పెన్షన్స్, వితంతు పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్, విడో పెన్షన్స్, సో కళ్యాణ లక్ష్మి, సో ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు వస్తాయో ఆ పథకాలన్నింటినీ ప్రతి అభ్యర్థికి ఇంటింటికి అందేలా మేము కృషి చేస్తాం. గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకాన్ని, ప్రతి లాభాన్ని గ్రామంలో అర్హులైన వారికి మేము అందజేస్తాం. మెయిన్ ప్రధానంగా మేము పెట్టుకునే ఎజెండా ఏంటంటే, మినరల్ వాటర్. మేము మినరల్ వాటర్ సో ఇంటింటికి, అంటే మెయిన్ వీధిలో ప్రధానంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి కానీ ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి గ్రామంలో అందరికీ అర్హులైన నిరుద్యోగం ఉన్నట్టు పిల్లలు, ముఖ్యంగా ఈ సిటీలో హైదరాబాద్లో వెళ్ళి కోచింగ్ తీసుకొని సో ఉండడం జరుగుతుంది. సో గ్రామాల్లో ఇంత పెద్ద విలేజ్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే అందరికీ అవకాశం ఉంటుంది, అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశం అదొకటి. సో ఇంకా వైకుంఠధామం కూడా, దానికి కూడా మేము అభివృద్ధికి తోడ్పడతాం. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తాం. సో మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మా మనవి.